నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని ప్రధాన రహదారులు ఛిద్రం, రోడ్లను పునర్నిర్మించాలంటూ వాహనదారులు వేడుకోలు. కాకినాడ కళాకారుల సంక్షేమ సమాఖ్య కృషి ప్రశంసనీయం. కళాకారుల నృత్య నీరాజనాన్ని కొనియాడిన ప్రముఖులు. మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. భీమవరంలో ముగిసిన సబ్ జూనియర్ అండర్ 17 బ్యాడ్మింటన్ పోటీలు, విజేతలకు బహుమతుల ప్రదానం. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని ప్రధాన రహదారి ఛిద్రంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని చంద్రిక థియేటర్ నుండి అన్నమ్మ ఘాటి సెంటర్ వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక కొంతమంది ప్రయాణికులు ప్రమాదానికి గురవుతున్నారు. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ రహదారుల పరిస్థితి మారడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రహదారులను పునర్నిర్మించాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన నృత్య సంగీత కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కాకినాడ శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య చేస్తున్న కృషి ప్రశంసనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి, క్యాన్సర్ వైద్యులు ప్రశోభ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లోని సూర్య కళామందిరంలో 1000 మంది కళాకారులచే నృత్య నీరాజనం చేపట్టారు. తొలుత లింగమల్లి కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేయగా క్యాన్సర్ సర్జన్ కె ప్రశోభ్ కుమార్ దేవి దంపతులు నటరాజ పూజలు చేశారు. ఈ సందర్భంగా లింగమల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎంతోమంది నృత్య కళాకారులను తయారు చేసి దేశ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ నేపథ్యంలో నటరాజ కళామందిర్ చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రపంచ రికార్డు సృష్టించిన మహనీయుడికి కాండవ రాష్ట్ర నృత్య చక్రవర్తి, భర్త కళా విజ్ఞాన నృత్య సామ్రాట్ బిందులు కైవసం చేస్తున్నటువంటి ఆ గొప్ప కళాకారునికి నృత్య నీరాజనంగా ఈ రోజున మనం ఈ కార్యక్రమం మన ప్రసాద్ గారు గత ఇంచుమించు 15-20 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వారి నాన్నగారైనటువంటి ఆన్యం లక్ష్మణరావు గారి యొక్క జ్ఞాపకార్థం చేస్తున్నారు. ఎలాగైతే ప్రతి సంవత్సరం ప్రసాద్ గారు ఈ కార్యక్రమం చేపడుతున్నారు, వారి నాన్నగారి జ్ఞాపకార్థం పిల్లలకి ఒక వేదికగా, ఇది ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక వేదికగా కల్పించి ఇక్కడ వాళ్ళ నేర్చుకున్న కళని ప్రదర్శించే ఒక అవకాశం, ఒక గొప్ప అవకాశం కల్పించినందుకు కూచిపూడి నృత్యం సమాజం పట్ల బాధ్యత గల ఒక హామీ. ఇందులోని సత్య నియమాలు, పురాణ వార్తలు ఈనాటికే కాక రాబోయే తరాలకు కూడా
సంవత్సరం ఇప్పటికి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆయన చేస్తారని తెలిసి ఇది చిన్న విషయం అయితే ఏమి కాదండి. మనకి మన లక్ష్మణరావు గారు మన తండ్రి గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇంత ఖర్చు పెట్టి 6 లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు. అది బయట నుంచి ఏ అమౌంట్ కూడా తీసుకోకుండా ఎవరిని డిమాండ్ చేయకుండా ఇంత కార్యక్రమం ఇన్ని రోజులు 2 రోజులు సంవత్సరం చేస్తారంటే అది మామూలు. పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామ సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల పథకంలో పాడి పశువుల కోసం నిర్మించిన షెడ్లకు 90% సబ్సిడీ బకాయి బిల్లులు అందకపోవడం వల్ల పాడి రైతులు గత 5 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుల ఆందోళనతో కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించారని, మిగిలిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు మెరుగైన విధానం తీసుకురావాలని కోరారు. రైతుల నుండి ధాన్యం కల్లాల నుండి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి కట్ట భాస్కర్రావు, మండల నాయకులు తమ్మిరెడ్డి శ్రీనివాసరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. మినీ గోకులం షెడ్లు నిర్మాణం చేసుకున్న రైతులకు సంబంధించి బిల్లులు బకాయిలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవాళ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, ఎందుకంటే కోర్టులకు వెళ్ళి లేదా ఇతర రూపాయలు ఆందోళన చేసిన ఫలితంగా కొద్ది బిల్లులు రైతులకు వచ్చినాయి. ఇంకా చాలా వరకు ఆ బిల్లులు రాక పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. ఆ బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ పశుసంవర్ధక శాఖ డీడీ గారి దగ్గరే ఇవాళ దాదాపు 1,20,00,000 రూపాయలు రైతులు కట్టిన డబ్బులు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. అన్ని కలిపి ఇవాళ రైతులకు ఆ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ మినీ గోకులం షెడ్లకు సంబంధించిన బిల్లులు బకాయిల మీద దృష్టి పెట్టి రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్ని వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పాడి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇవాళ కష్టపడి పాలు ఉత్పత్తి చేస్తూ ఉంటే కనీస ధర రాక కూడా నష్టపోతూ ఉన్నారు. మరి అట్లాంటి పాడి రైతులకి అప్పులు చేసి ఇవాళ మినీ గోకుల షెడ్లు పథకంలో షెడ్లు నిర్మాణం చేసుకుంటే బిల్లులు ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మినీ గోకుల షెడ్లు బకాయిల బిల్లులు వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఖరీఫ్ సంబంధించిన ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు చర్యలు చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గతంలో రైతులు ధాన్యం కొనుగోలు సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డారు. మరి అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా, గోను సంచులు కానీ రవాణా కానీ ఇతర సమస్యలు ఏమీ కూడా రాకుండా ప్రభుత్వం కనీస ధర, మద్దతు ధర చెల్లించే విధంగా ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. షెడ్లకు సంబంధించి 1,80,000 రూపాయలు 6 గేదెల షెడ్కి సంబంధించిన డబ్బులు రైతులకి ఆ పథకంలో చెల్లించాల్సిన అవసరం ఉంది. కేవలం 1,30,000 రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఆ మిగిలిన బకాయిలు కూడా రైతులకు అందే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు సోమవారం కన్నుల పండుగ నిర్వహించారు. గుండుగోలను, పోళ్ల, భీమడోలు మేజర్ పంచాయతీలతో పాటు అన్ని గ్రామాల్లో శ్రీకృష్ణ మందిరాలు, వైష్ణవ క్షేత్రాలు, పాఠశాలల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. భీమడోలు మానస పాఠశాలలో కరస్పాండెంట్ యలమర్తి రవీంద్రనాథ్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాలలోని చిన్నారులు చిన్ని కృష్ణ గోపికల అలంకరణలో పాఠశాల ఆవరణలో ఉట్టి కొట్టుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కాశీపాడు ఆరోగ్య ఉప కేంద్రం వద్ద సోమవారం మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆరోగ్య సిబ్బంది మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు నామలరాజు, విగ్రహదాత కోట ఆదినారాయణ, జిల్లా పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్లు పాల్గొన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకు దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం ఆనాకోడేరు మాజీ సర్పంచ్ వనిమద్రుద్ర భాస్కర్రావు అన్న క్యాంటీన్కు 10,116 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించడం గొప్ప విశేషమన్నారు. దాత భాస్కర్రావు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సహకారం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, చల్లారాము, కొప్పిరెడ్డి బాబి, కారుమూరి సత్యనారాయణమూర్తి, విద్యుత్ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనాకోడేరు మాజీ సర్పంచ్ రుద్ర భాస్కర్రావు గారు పుట్టినరోజు. వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు పుట్టినరోజు వేడుకలు చేసుకోకుండా 10,116 రూపాయలు పేదవారికి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్కి ఇచ్చినట్లయితే పేదవారికి భోజనం పెడతారని చెప్పి మంచి ఆలోచనతోటి పేదవారి కోసం సహకారం చేయాలనే ఆలోచనతోటి అన్నా క్యాంటీన్కి 10,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది అన్నా క్యాంటీన్ అకౌంట్కి పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. భాస్కర్రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం చేసిన వారికి భగవంతుడు ఆయుధాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.